హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒకటి సింపుల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నేను అటుకులతో సింపుల్గా మనం ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన పదార్థాలు నేను ఈ బౌల్తో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బౌల్ 1 కప్పు అటుకులు, ఈ కప్పుతోటే మెజర్స్ అన్నీ. మనం కొంచెం కొబ్బరి పొడి ఫ్రెండ్స్, కొంచెం కావాల్సినంత బెల్లం. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక గిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్. వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అటుకులు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కప్పు అటుకులు తీసుకున్నాం కదా, వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 1/2 కప్ పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం లైట్గా ఇట్లా అటుకులు తడిచేటట్టు పోసుకొని మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా సింక్ కావద్దు ఫ్రెండ్స్. అటుకులు మామూలుగా ఇలా పల్చగా పోసుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం మిల్క్, కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పల్చగా. ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఒకటి బౌల్ గిన్నె పెట్టుకుందాం ఫ్రెండ్స్. బ్యాండీ లాంటివి. బెల్లం కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇదే బౌల్లో బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం కూడా 1/2 కప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ అంతా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్, బెల్లం కరిగేంత. చూడండి, బెల్లం మనకి మెల్ట్ అవ్వాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకు బెల్లం అనేది కరిగిపోయింది. మనం వడగట్టుకుందాం. దీంట్లో ఏమన్నా నలకలున్నా మనకి వడగట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను వడగట్టుకుంటున్నా గ్లాస్లో. చూడండి ఫ్రెండ్స్, డస్ట్ గిట్ల ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందని. మనం ఇదే బౌల్లో ఫ్రెండ్స్, ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి కరిగాక దీంట్లో మనం కొబ్బరి పొడి, చూడండి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా తురిమి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొంచెం వేసుకుంటున్నా. కన్ఫామ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఇందులో వడగట్టుకున్న బెల్లంని వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇట్లా మరుగుతుంది కదా, కొంచెం ఇలాచి పౌడర్ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నురుగులు వస్తుంది మనకి. ఈ టైంలో మనం అటుకులు కలుపుకున్నాం కదా, ఇది వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా పొడిగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకుందాం. చూడండి, ఈ అటుకులు మళ్ళీ మనం దొడ్డ అటుకులు లాంటివి తీసుకోవాలి ఫ్రెండ్స్. సన్నవి పేపర్ అటుకులు అయితే అవి తీసుకోవద్దు.
ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి కొంచెం దగ్గర పడాలి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్, దగ్గర పడేలాగా. ఫ్రెండ్స్ చూడండి, మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ జీడిపప్పు బాదం పప్పు పొడిని వేసుకుందాం. ఒక స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్, ఒక స్పూను. ఇష్టమైతే మనం జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని ఇందులో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఇలా అయినా సింపుల్గానే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఓకే ఫ్రెండ్స్, మనం బౌల్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, తింటే మాత్రం ఎమ్మీగా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే కనుక డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.